గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. దామోదరం సంజీవయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం ఆర్డీఓ కార్యాలయం సర్కిల్ నందు భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి సాహిత్యవేత్త దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన సందర్భంగా ఆ మహనీయుని విగ్రహాన్ని మాల సోదరులు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ మరియు కుంచటిగ ఒకలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాల డైరెక్టర్ ఆంజనేయులు మరియు కమలమ్మ, మాజీ ఎంపీ హర్షకుమార్, బసవనాగి దేవరాయ గురువులతో కలిసి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ లేని ముఖ్యమంత్రి సీట్లో అధిరోహించి ముఖ్యమంత్రి కావడం దళిత జాతి ముద్దుబిడ్డ దామోదరం సంజీవయ్య అని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో అనేకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో పెద్దపాడు గ్రామంలో జన్మించి అఖిల భారత కాంగ్రెస్ 2 సార్లు అధ్యక్షత బాధ్యతతో నిర్వహించి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి నిరోధక శాఖను ప్రవేశపెట్టి కాపు సమాజానికి రిజర్వేషన్ కల్పించిన మహనీయుడని, ఈ తరుణంలో అంబేద్కర్ ఆశయాలను ఆకాంక్షలను కొనసాగిస్తూ బలహీన వర్గాల కోసం కృషి చేసిన మహనీయులు దామోదరం సంజీవయ్య అని, అలాంటి మహనీయుల జీవిత చరిత్రను రాబో తరానికి తెలియజేసే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేసి వారు అవలంబించినటువంటి మార్గదర్శకాలను రాబో తరాలకు తెలియజేసే బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ఈ క్రమంలో అంటరానితనం, వివక్షత, అణిచివేత వంటి సమయంలో మంచి విద్యావంతులుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలోనూ మరియు దేశ మంత్రివర్గంలోనూ పనిచేసి పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల కుటుంబ సభ్యులు మరియు మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు, పట్టణ కన్వీనర్ నాగరాజు, బీజేపీ నాయకులు బసవరాజు మరియు బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.